ఐపీఎల్ 2025 భాగంగా ఏప్రిల్ 12న ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే రంగం సిద్ధంగా పోతుంది. సో ఈ మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయారు. మొదటి మ్యాచ్ ఒకటి గెలిచి మళ్ళీ గెలవలేకపోయారు. అందులోని ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాబట్టి డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో పీబీకేఎస్ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది కాబట్టి సో ఎలా ఆడతారో చూడాలి. ఎనివే ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 23 మ్యాచ్లు జరిగితే హైదరాబాద్ 16 సార్లు గెలిస్తే పంజాబ్ టీం అయితే 7 సార్లు గెలవడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడైతే హైదరాబాద్కి అయితే ఎడ్జ్ ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ఇది ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది కాబట్టి సో లాస్ట్ మ్యాచ్లో మనం లో స్కోరింగే చూసాం. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు, ఒక హైవే రోడ్ లాగా. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ మనమైతే ఈ మ్యాచ్లో కూడా చూడొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే చేజింగ్ తీసిన టీంలకి సో గెలవడం ఈజీగా ఉంటుంది. సో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో చేజింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి స్టాట్స్ చూసుకుంటే సో టోటల్గా 81 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 35 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 40 సార్లు గెలిచాయి. ఇక ఒక మ్యాచ్ అయితే టైగా ముగిసింది. ఇక హై స్కోర్ చూసుకున్న 286 ఉంది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సిఎస్కే పై వాళ్ళైతే చాలా మంచి వికెట్ అయితే కొట్టడం జరిగింది. సో వికెట్లు కోల్పోతున్నప్పటికీ వాళ్ళైతే ఆ మ్యాచ్లో 200+ రన్స్ అయితే స్కోర్ చేయడం వేసారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఎంత డేంజర్గా ఉందనేసి. సో వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో అలాగే టేబుల్లో కూడా వాళ్ళైతే 4th ప్లేస్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే పంజాబ్ టీం అయితే డెలివర్ చేస్తుంది. సో ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఫస్ట్ 2 మ్యాచ్లు అదరగొట్టాడు. సో ప్రీవియస్ 2 మ్యాచ్లో సరిగ్గా ఆడినప్పటికీ అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. సో మంచి కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఈ ప్లేయర్ ఎలా ఆడతాడో. సో డెఫినెట్గా పంజాబ్ టీం అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ మ్యాచ్లో. ఇక లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన ప్రియాస్ ఆర్య ఈ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో అభిషేక్ శర్మ ఎలా ఆడుతున్నాడో సో పంజాబ్ టీంలో ప్రియాంశ్ ఆర్య అయితే అలా ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా చాలా బాగా ఆడుతున్నాడు. ఇక ఫినిషింగ్లో శశాంక్ సింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ చేస్తున్నాడు. సో నిహాల్ వదేరా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ అతను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య మరీ ఒకసారి రెచ్చిపోయే అవకాశం ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా పంజాబ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్లో బాగా ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఫేవరెట్స్గా కూడా వాళ్ళే బలిదగ్గ దిగుతున్నారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో డెఫినెట్గా పంజాబ్ దగ్గర టీమే చాలా స్ట్రాంగ్లో ఉంది, మంచి ఫామ్లో ఉన్నారు, అలాగే మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే అతనైతే హెడ్ని అయితే లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి హెడ్ని అయితే పవర్ ప్లేలో తొందరగా అవుట్ చేశారంటే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ టీం అయితే మ్యాచ్ అయితే ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెడ్ వాళ్ళకి చాలా కీ ప్లేయర్ కాబట్టి అతను కానీ మంచి ఫామ్లోకి వచ్చాడంటే డెఫినెట్గా ఎవరు ఆపలేరు. ఎనివే ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే పంజాబ్ టీంది ఓపెనర్స్గా ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో స్టాయినిస్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 శశాంక్ సింగ్, నెంబర్ 7 నెహాల్ వదిరా, నెంబర్ 8 మార్కో హెన్సన్, నెంబర్ 9 నాకీ ఫర్గ్యూసన్, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, ఇక నెంబర్ 11లో చహల్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ షెట్గా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా చాలా డెప్త్ బ్యాటింగ్ ఉంది కాబట్టి చాలా మంచిగా ఆడే అవకాశం అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఈ సీజన్లో వరస్ట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ మ్యాచ్ ఒకటి గెలిచి మిగతా 4 ఓడిపోయి సో టేబుల్లో నెంబర్ 10 పొజిషన్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలా ఆడుతున్నారని. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ప్రీవియస్గా మళ్ళీ ఆడిపోయే మ్యాచ్లు కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయారంటే డెఫినెట్గా ప్లేయర్స్లో అయితే వెనకబడిపోతారు. సో చూడాలి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఎలా ఆడతారనేది. సో డెఫినెట్గా వాళ్ళకి పవర్ ప్లేలో వికెట్స్ అయితే చాలా కోల్పోతున్నారు. వాళ్ళు అసలు మంచి బ్యాటింగ్ అయితే చేయటం లేదు. సో ప్రతిసారి వాళ్ళు హిట్టింగ్కి వెళ్ళిపోయేసి వికెట్లు కోల్పేసి సో ఆల్అవుట్ అయితే అయిపోతున్నారు. సో చాలా దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్ఎస్ ఇలాంటి బ్యాటింగ్ లైన్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉన్న టీం సో ఇలా ఆడుతుందంటే ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. సో ఎనీవే వాళ్ళ టీంలో ఏకైక ప్లేయర్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో అతనైతే మిడిల్ ఓవర్స్లో 30 to 40 రన్స్ అయితే స్కోర్ చేస్తూ టీంకి అయితే మంచి టోటల్ వచ్చే దాంట్లో సహాయం చేస్తున్నాడు. సో ఆ ప్లేయర్ ఒకటే ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళది ఈ సీజన్లో ది బెస్ట్ బౌలింగ్ ఉందని మనమైతే అనుకున్నాం. సో అలా ఏం జరగట్లేదు. వాళ్ళ బౌలింగ్ అయితే వరస్ట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందంటేనే అర్థం చేసుకోండి. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర అయితే మంచి టీం ఉన్నప్పటికీ వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో ఎలా ఆడతారో చూడాలి. ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో అంకిత్ వర్మ, నెంబర్ 7 అభినవ్ మనోహర్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11
సమర్జిత్ సింగ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ మ్యాచ్లోకి ఆడమ్ జాంపా అయితే వచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. సో ఇక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్ రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీంకి ఇంపార్టెంట్ కాబట్టి చాలా క్లోజ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే చూడబోతున్నాం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో డెఫినెట్గా చాలా క్లోజ్గా ఉండబోతుంది కాబట్టి సో చెప్పడం చాలా కష్టమే. అయినప్పటికీ ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా నేనైతే పంజాబ్ టీమే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. సో చూద్దాం, ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మనమైతే మన కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాం యూట్యూబ్ ఛానల్లో, అక్కడైతే మీరు చూడొచ్చు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో డెఫినెట్గా మనమైతే క్రికెట్ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఐపీఎల్లో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.